హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఎన్నో సింపుల్ రెసిపీస్ అయితే నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా మనం తొందరగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అయితే నేను ఇలా క్యారెట్స్ తీసుకొని ఫస్ట్ పీల్స్ అని తీసేసాను. పీల్స్ని తీసేసిన తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. చిన్న చిన్న కట్ చేసి పెట్టుకొని దాని తర్వాత కొన్ని పీనట్స్ తీసుకొని ఇలా ఫ్రై చేసి పెట్టుకోండి. సో ఇవి చల్లారే లోపు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ ఉంటాయి కదా, వీటిని వాటర్లో వేసి కాస్త సాల్ట్ వేసి బాయిల్ చేయడానికి పెట్టాలి. సో ఇలా ప్లేట్ క్లోజ్ చేసి పెట్టండి. దాని తర్వాత ఇవి బాయిల్ అయ్యేలోపు మనము పీనట్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వీటిని గ్రైండ్ చేసి పౌడర్ చేసుకునేద్దాం. సో ఇలా అయితే పౌడర్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా అయితే పౌడర్ అవ్వాలన్నమాట. అప్పుడు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు, క్యారెట్ తాలింపులో వేసినప్పుడు. ఇంకా ఈలోపే క్యారెట్స్ కూడా బాయిల్ అయిపోయి ఉంటాయి. జస్ట్ చెక్ చేసి మనం చూడండి, నేను ఇలా అయితే చూపిస్తున్నాను కదా, ఇక్కడ ప్రెస్ చేస్తే ఫుల్ స్మాష్ అయిపోతుంది. ఇంతవరకు అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా బాయిల్ చేసుకున్నవి ఇంకా వాటర్ మిగిలి ఉంటే డ్రైన్ చేసేసి దాని తర్వాత పక్కలో పెట్టుకోండి. ఇంకా ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని సాసువలు ఇంకా గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసి వేసుకున్నాను. సో ఇలా వేసుకొని గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని ఇంకా దీని తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకునేయాలి. కాసేపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తెల్లగడ్డ కాస్త విరిపించుకున్నది కొద్దిగా ఇలాగ స్మాష్ చేసి ఇందులోకే వేసుకోవాలి. వేసిన తర్వాత మనం ఫ్రై చేస్తుంటే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అనమాట. సో ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ కూడా వేసుకోవాలి, టేస్ట్కి తగినంత. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిల్లీ పౌడర్, ఇంకా కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి అనమాట. అండ్ అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న పీనట్స్ పౌడర్ కూడా వేసుకునేయాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకునేయాలి. ఆల్మోస్ట్ మన క్యారెట్ తాలింపు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకునేయాలి. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది గైస్. ఈవెన్ చిన్న పిల్లలు కూడా తినేస్తారు, అంత బాగుంటుంది. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్లో చెప్పండి ఎలా కుదిరింది అని చెప్పేసి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ ఇంకా ఎన్నో చూపిస్తాను ఈ ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ so much for watching.